అయితే నువ్వు భయపడద్దు, అయితే నువ్వు దిగులు చెందొద్దు, అయితే నువ్వు కన్నీరు కార్చొద్దు. దేవుడు నీకు సహాయకుడుగా ఉన్నాడు. దేవుని నమ్ము, దేవుని విశ్వసించు, దేవుని యందు నమ్మిక ఉంచు. దేవుడు కార్యం చేసేవాడిగా ఉన్నాడు. ఆ మాటలన్నీ ఎలా ఉంటాయంటే 38వ అధ్యాయము 13వ వచనము, నువ్వు వీళ్ళ మాటలు మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు నువ్వు చెవిటి వాడవై ఉండాలి. చెవిటి వాడైనట్టు నేను వినకయున్నాను, మూగవాడైనట్టుగా నోరు తెరుచట మానితిని, నేను వినలేని వాడినైతిని, ఎదురు మాట పలకలేని వాడినైతిని. ఈరోజు మనము మనల్ని తిడతా ఉంటారు, కొడతా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. చెవిటివాడుగా ఉండాలా నువ్వు? వినుకోకుండా ఉండాలా? యాడో మాట్లాడుకున్నారు, నాకేమంతా. నా దేవుడు నన్ను మాట్లాడితే కదా, నా దేవుడు నన్ను బాధ పెడితే కదా, నా దేవుడు నన్ను విమర్శిస్తే కదా, నా దేవుడు నన్ను చేసి చూపిది. ఈరోజు